సంవత్సరంలో దాదాపు రాజకీయ నిరుద్యోగం అంతా భర్తీ అయిపోద్ది చాలా వరకు. ఈ పదవులు కూడా 3 పార్టీలకి సమానంగా ఏమన్నా షేర్, అదేదో చెప్పారు కదా మన లెక్క 30-60%, ఆ రేషియోలోనే ఇవి కూడా ఉంటాయా? అట్టేం ఉండదు నాకు తెలిసి. అదే అంటే కాబట్టి అసెంబ్లీ టికెట్ల రేషియోలో ఉంటాయి. పవన్ కళ్యాణ్ చెప్పిన రేషియోలో ఉండవు. పవన్ 70-30-40 రేషియో చెప్పాడు కదా. మామూలుగా ఫస్ట్ 50 అంటే ఆయన బొలిశెట్టి గారు చెప్పారు చూడండి ఒక లెక్క. అదే ఆ లెక్క అవ్వదు. అప్పుడే టీడీపీ వాళ్ళు చెప్పిన లెక్క అయితే ఇది. మన డిబేట్ లోనే అప్పుడే చెప్పారు టీడీపీ వాళ్ళు, టికెట్లు ఏ రేషియోలో ఇస్తారో అదే రేషియోలో ఇస్తారనేది. అదే నడుస్తుంది. మేబీ 12% ఏమో వస్తుంది వీళ్ళకి, వాళ్ళకు 3%, 4% వస్తుంది. అదే రేషియోలో రావచ్చు వీళ్ళకి సీట్లు. అయితే రాజకీయ నిరుద్యోగం అంతా పోవాలంటే ఒక్క ఎమ్మెల్సీలతో అవ్వదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే గనక చాలా వరకు రాజకీయ నిరుద్యోగం క్లోజ్ అవుతుంది వీళ్ళకి. అంటే మేజర్ హామీలు ఉన్నాయి కదా, ఇప్పుడు పిఠాపురం వర్మ గారి కనో, లేదంటే ఆయన వంగవీటి రాధా గారి కనో, ఇలా కొన్ని ఉన్నాయి కదా. ఎవరు చెప్పారు వాళ్ళకి ఇస్తానని? ఈయన వర్మ గారికి ఇస్తారని అయితే ఈయన అన్నారు సార్. ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారు స్వయంగా, ప్రజల్లో అన్నారు, పబ్లిక్ లో ఎన్నికలకు ముందు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి మంత్రి ఇస్తానన్నాడు కదా రామకృష్ణకి. ఎవరికి? అవును మంగళ